తెలంగాణ పూల పండుగ బతుకమ్మ. ఇది కేవలం పండుగ మాత్రమే కాదు. ఇది స్త్రీ శక్తి, ప్రకృతి ప్రేమ మరియు సాంప్రదాయాల సమ్మేళనం. బతుకమ్మ అనే పదంలో బతుకు అంటే జీవితం, అమ్మ అంటే తల్లి. అంటే జీవితం కోసం అమ్మను పిలిచే ప్రార్థన. అందుకే జీవన శక్తికి, స్త్రీ శక్తికి అంకితమైన పండుగగా భావించబడుతుంది. ఇది చాళుక్యుల కాలం నుంచి ప్రాచుర్యం పొందిందని చరిత్రకారులు భావిస్తున్నారు. అంతేకాకుండా ప్రకృతిని, పూలను, నీటిని మరియు స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడే ఉద్దేశంతో ఈ పండుగ ప్రారంభమైంది. బతుకమ్మ పండుగలో పూలకు అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. ఇది శరదృతువు ప్రారంభంలో, మహాలయ అమావాస్య తర్వాత 9 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ కాలంలో దుర్గ నవరాత్రులు కూడా జరుగుతాయి. అందువలన బతుకమ్మ ఆధ్యాత్మికతో పాటు సాంస్కృతిక ప్రాముఖ్యత కూడా కలుగుతుంది. ఈ పండుగలో స్త్రీలు ప్రకృతిని పూజిస్తూ పూలతో బతుకమ్మను శ్రద్ధగా అలంకరిస్తారు. తంగేడు, బంతి, చామంతి, గన్నేరు, నందివర్ధనం లాంటి సీజనల్ పూలను సేకరించి వాటిని గోపురాకారంగా పేర్చి మధ్యలో పసుపుతో చేసిన గౌరిని ప్రతిష్ఠిస్తారు. బతుకమ్మ తయారీ ఒక కళ. ప్రతి పొర, ప్రతి పువ్వు ఒక భావనను, ఒక ప్రార్థనను ప్రతిబింబిస్తుంది. ఈ పండుగలో మహిళలు పసుపు కుంకుమతో అలంకరించి, చీరలు ధరించి, బతుకమ్మను చేతితో ఎత్తుకొని గ్రామ వీధుల్లో ఊరేగింపుగా నడుస్తారు. వారు పాటలు పాడుతూ, నాట్యం చేస్తూ గౌరీదేవిని పూజిస్తారు. ఆరోగ్యం, సంతానం, కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేస్తారు. ఈ పాటలు స్థానిక భాష, భావనల పరిరక్షణకు దోహదపడతాయి. చివరిగా సద్దుల బతుకమ్మ రోజున బతుకమ్మను చెరువులో లేదా నదులో నిమజ్జనం చేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా పండుగ ప్రకృతిలో కలిసిపోతూ ముగుస్తుంది. ఇలా బతుకమ్మ పండుగ కేవలం పూల పండుగ మాత్రమే కాదు. ఇది మహిళల ఐక్యతకు, ఆనందానికి, ప్రకృతితో మమేకతకు మరియు జీవన విధానానికి ప్రతీకంగా నిలుస్తుంది. ఈ పండుగలో ప్రతి అడుగు, ప్రతి పాట, ప్రతి పువ్వు ఒక సంస్కృతి, ఒక జీవన విధానం, ఒక ఆత్మీయతకు సమ్మేళనం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సివిక్ సెంటర్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.